కాంచీపురంలో ప్రసిద్ధిగాంచిన వరాహస్వామి గుడి చరిత్ర గుడి గురించి తెలుసుకుందాం. ఇది ఆటో దిగితే ఈ గోపురం గుండా వెళ్తాం మనం. ఇవి ఎత్తైన గోడలు ఉంటాయి. ఇక్కడ షేర్ ఆటో ఎక్కితే కామాక్షి గుడి కాడ 20 రూపాయలకి తీసుకువెళ్తారు. ఇది లోపల నుంచి గోపురం. ఇది చూసారా, కాంచీపురంలోని అన్నిటికంటే కూడా గొప్పగా ఈ గుడి శిల్పకళ అనేది ఉంటుంది. దీనిని విష్ణు కంచి అని కూడా అంటారు. శివ కంచి ఏకాంబరేశ్వర ఆలయం, విష్ణు కంచి వరాహస్వామి ఆలయం. ఇక్కడ మీరు చూసినట్లయితే శిల్పకళ అన్నది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ చైన్లా ఉంది కదా, ఇది కూడా రాయని ఇలా చైన్ లాగా తీర్చిదిద్దారు వీళ్ళు. అప్పట్లో శిల్పులు చాలా గొప్పగా చెక్కారు. లోపల ఇక్కడ మనకి పెద్ద గరుడ స్తంభం కూడా ఉంటుంది. ఇక్కడే మనకి బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యచంద్రులు దర్శనమిస్తారు. ఇక్కడ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకున్న వారు బల్లి వల్ల కలిగే దోషాలు ఏమీ ఉండవు. వాళ్ళకి బల్లి మీద పడినా కూడా పర్వాలేదు. ఇలా బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకున్న వాళ్ళని ముట్టుకున్న దోషాలు తొలగిపోతాయి. ఇదిగోండి, ఇదే గరుడ స్తంభం. 2 స్తంభాలు ఉన్నాయి కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలా స్ట్రైట్గా వెళితే మనకి ఆయన దర్శనం అనేది జరుగుతుంది. ఇందులోనే 2 ఆలయాలు ఉంటాయి. ఒకరిని దర్శనం చేసుకున్నాక ఇంకొకటి వరాహస్వామి బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. ఇదే కోనేరు. ఈ కోనేరులోని వరాహస్వామి ఉంటారు. ఈ కోనేరులోని స్వామిని 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తీస్తారు. ఇది ఇలా 2019లో ఒకసారి స్వామివారిని తీశారు. ఇంకా 40 సంవత్సరాల తర్వాత మాత్రమే స్వామివారిని బయటకు తీస్తారు. ఇది కాంచీపురంలోనే ఉంది. ఈ వరాహస్వామి గుడి కూడా దీన్నే విష్ణు కంచి అంటారు. ఇది ఎందుకంటే పూర్వం రాజులు ధ్వంసం చేస్తున్నప్పుడు ఈ వరాహస్వామి విగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక వెండి పెట్టెలో పెట్టి, తాటినారి విగ్రహాన్ని వెండి పెట్టెలో పెట్టి దాని నీరు గట్ట ఏమీ వెళ్ళకుండా, పాడవకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారు. అలా వాళ్ళ బారి పడకుండా. అయినా కూడా చాలా సంవత్సరాలకి కొన్ని కారణాల వల్ల వరాహస్వామి విగ్రహాన్ని తీయలేదు. ఇలా తీయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ కోనేరు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాంచీపురంలో ఇది తప్పక దర్శనం చేసుకునే ఆలయం. మన కామాక్షి గుడి నుంచి షేర్ ఆటో అయితే 20 రూపాయలు తీసుకుంటారు. తెలియని వాళ్ళు చాలా ఎక్కువనే తీసుకుంటారు. మీరు కాంచీపురం నుంచి చెంగల్పట్టు వెళ్ళినా కూడా ఈ గుడి మీకు కనిపిస్తుంది బస్లో. చాలా బాగుందండి ఆలయం. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ ఒక దేవుడు ఉంటారు. దీనికి టైమింగ్స్ వచ్చేసి 12:30కి క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 8:30 to 10:30, తర్వాత 4:30 to 10:30 మధ్యాహ్నం.